అమ్మి అమ్మా నీ ఆటపాట కానీ నా మాట వంతన నాటుకున్నదేమి? ఏం మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమ్మా, నేను నీకేం చెప్పలేదు, ఆడుకుని పడుకో. ఎన్నో విషయాలు చెబుతావే, ఏదా అని. లేదమ్మా, నేను నీకేం చెప్పలేదు, ఆడుకో. పర్వాలేదు, ఏ విషయం? సాపాటు కోసం సోపు చేసుకుని వాకిట్లో కూర్చునే నాసిరకం వారకాంతరం కాదమ్మా మనం. కుబేర్ని సైతము దొంతికొండలో దొలిచగల రంగస్థానంలో. అయినా సరుకైపోయినాడుతో సవాసం ఎంతకాలమే. ఎవడే సరుకైపోయినాడు? వాడేడే ఎవరే వాడు? వాడేనే భవానీ శంకరం గడు. వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయ బొచ్చి పురుగు పెట్టేట్టు 2 సార్లు చెప్పాను. వాడిని ఈడ్ చవతలు భరిస్తే కానీ పీరగడవదు. అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడని తెగరించిపోతాడు. తొట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, తూసి పెట్టాడా, కొలిచి పెట్టాడా, మూరడ పెట్టాడా, బారడ పెట్టాడా, నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక్క అర్ధగజం పెట్టాడటే. ఏమిటి నీకు అర్ధగజం పెట్టేది? అదేనమ్మా, రైక గుడ్డ. సరే, నా సంగతి అలా వదిలేయాలమ్మా. పెట్టాడని పెట్టింది కొంచెం బయట పెట్టామ్మా. తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. చెప్పమ్మా. వర్షించి తొలినాడే వగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి గుర్తించినాను. వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చానని బేరాలు పలుతున్నావు. పిచ్చంటే అది కాదమ్మా. సొమ్ము తేలదని లాగి తనితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జాంకొల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గడ్డ దగ్గర కూర్చొని కాళ్ళు వస్తాలే. పిచ్చంటే అదే. సరే, ఇది వినమ్మా. వచ్చిన నెలలోనే మచ్చిక నాలించి మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. మరి ఎవరి కోసం అమ్ముతారట? కట్టుకున్న పెళ్ళాన్ని 2 కళ్ళతో చూడలేక మద పిచ్చి బట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారే. మన మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారు కానీ మన కోసం చస్తే. సరే, ఇది వినమ్మా. బన్నసరాలకై పట్టు పుట్టములకై విక్రయము చేయించినాను. పోయబ్బో, ఏ ఇల్లు విక్రయించావే? పైన కప్పు ఉండదు, కింద బండపరుపు ఉండదు. వర్షం పడితే మొక్కలతో నీళ్లు తప్పనట్టు ఇల్లు అంట ఇల్లు. సరే, ఇది వినమ్మా. దినవెచ్చములకని తినుబండములకని పెండమునగలు మార్చినాను. అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులింతలోనే ఏగు మందు ఆతడు సురన్న ఆతని కటగొన్న ద్రవ్యము ఎట్టు మనకు దక్కునమ్మా.
చరుచుచున్నవి. ఎందుకని? అమ్మా, నీ అందమునకు, నీ చందమునకు, నీ విద్యకు, నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడల ఈ పాటికి లక్షలకి ఇంకరి కోట్లు గడించకపోదుమా? ఎలాగమ్మా? చెప్తాను వినమ్మా. చెప్పు. విత్తమున్నంత వరకు విడును మనము, కోరి నెత్తిపై లెక్కించుకొనగవలయు. విత్తముడికిన తోడనే బిడియముడికి కుక్కనంగోలే బయటకు కొట్టవలయు. అమ్మా, కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువమ్మా. అయినా ఒకవేళ మన ఇంటి కుక్కను కొట్టి తరిమేసామే అనుకుందాం. అది అలవాటు ప్రకారం ఆ వీధి ఈ వీధి ఆ వీధి ఈ వీధి మొత్తం తిరిగి సాయంత్రానికి తోక లొటా 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 ఊపుకుంటూ మన ఇంటికి వస్తుంది మన కుక్క. తోక లోట 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 కొట్టుకుంటారు ఆడని మన ఇంటి కుక్కలా కాదమ్మా, మరి పొరుగింటి గజ్జి కుక్కలాగమ్మా. అమ్మా, నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటో బొమ్మాళి? నా కాలంలో నీ కాలమే. నా కాలంలో నా చూపడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడు? పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు మరింటికి రామంతాడే కదూ. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిల్డా బంటుతో సహా వచ్చి కిలో నిలబడాల్సిందే. ఏమే నేనంటే నీ కంటికి దిశాంచలేదు ఉంటుంది. చెప్తాను విను. కడులోభి అయినను కరగించు క్షణములో కోసరి కోసరి 100,000 గుంజినాను. ఏందమ్మా, ఏమైంది? ఏమైంది? ఉన్నట్టుండి పులి అంటే జడుసు వచ్చాను. మళ్ళీ ఏమైంది అని అడుగుతున్నావు. ఏందమ్మా, నేను పులనగానే భయపడ్డా. మరి పులిగానే భయపడకపోతే వాటేసుకుంటారు ఏమిటి? అయినా అడవుల్లో తిరిగే పుల్లు కిందకు వస్తాయి. నువ్వు చెప్పే పుల్లు ఏమిటి? ఈ రాజకీయ పుల్ల. వాళ్ళ జోలే మనకు వద్దమ్మా. అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటల కుక్కను చేసి వాకిట కట్టినాను. కోటీశ్వరుడైనా ఎంతటి కోటీశ్వరుడైనా గుమ్మములో కాలిడిన పకీరును చేసి విడచినాను. పరమ నైతికుడైన పరమ నైష్టికులు అంటే వీళ్లే కదా. మరి వాళ్లకు గుళ్ళు గోపురాల్లో పని గాని మన ఇంట్లో ఏం పనమ్మా? ఓసి పిచ్చిదానా, ఇప్పుడు ఎక్కువ బుద్ధి వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైష్టికుడైన పరదీసి ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? అలాంటివి పెడితే నష్టం రాదంటే మనకు. మరి లాభం వచ్చేది నువ్వేమిటి పెట్టావే? చెప్పమంటావా? చెప్పు. ఏం చెప్పేదిలేమ్మా, నీవు నా కన్నా కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పడం సిగ్గేస్తుంది. అబ్బా పర్వాలేదు, చెప్పవే. చెప్పంటావా? చెప్పు. పడదీసి పడదీసే ఏం పెట్టావని. నా వల్ల కావట్లేదమ్మా. కాదులేవే, నీ వల్ల కాదు, పరిస్థితి అట్ట ఉంది. మరి ఏ రాజుడి అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. శ్రీయర్ ఏం చెప్పిద్దో అయిందా, శ్రీయర్ ఏం చెప్పిద్దో అయిందా. ఆయన ఒకడే కాదు, వరదలు వచ్చి మోకాళ్ళు వచ్చి నీళ్ళు వచ్చినా నువ్వేం చెప్తావు వినాలని చూడు. ఎంతమంది వచ్చారు మోకాళ్ళు వచ్చి నీళ్ళలో ఈదుకుని మరీ వచ్చారు. నువ్వేం చెప్తావు విందామని. అవునమ్మా, మరి చెప్పకపోతే ఎలాగా? అయితే చెప్తానమ్మా. చెప్పు. పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించిన. ఎంగిలి తినిపించడం ఏమిటో పాపమే. ఏమే, ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహోని అరిచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళమ్మా. పదవి కోసం పాకులైన పైన సీట్లు దొరికే ఎవరు, ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రస్లు, కోటీశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూ కానీ నాకు అది ఇంటర్వ్యూ లేదు. అలా సంపాదించాను. అమ్మా, ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచుక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవేనా అద్దంకి బొమ్మ? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటే? ఒకప్పుడు నాకు ఒక బోగర్ సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఒక లోపర్ సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోడిచులని పరిచయం చేశాడు. అమ్మా, వాడు గంటగా మోస్తపోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ₹1 అన్న జార్లు ఇచ్చేవాడు కాదే. మొత్తం ఒకేసారి ఇస్తాడేమో. నేను కూడా అదే అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి విచారిస్తే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుడ్లు వేసుకుని ఊపిరి ఆడుకుని మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి. మరి ఆయన తాగాడా?
లేదమ్మా, ఆ, వాడనేవాడే ఏమని? శ్రీహరి, అబ్బా, నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను అని మొండికేసుకొచ్చినేవాడు. నీకు అలవాట్లేదు లేవే, నువ్వు తాగవు. లేదా కోసం ఏం చేస్తావు, ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. ఆ? తర్వాత క్వార్టర్లు దాకపోయిందమ్మా, తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది, ఆ సీసాలు కష్టపోయి పేపాలు దాకొచ్చిందమ్మా. అమ్మా, వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ఈ ధనం అంతా సారాతిత్రకు, గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత. మన ఆస్తి మొత్తం హారతి గర్భంలాగా హరించుకునిపోయింది. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామాజీ చెప్పిందా, ఎదుంటే మీరా చెప్పిందా, లేక రంగనాయి చెప్పింది? వాళ్ళు ఎవరో చెప్పలేదే. చెప్పే ఉంటారు, ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వారకు లేకుండా వాళ్ళ కళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. కాదమ్మా, మన పెద్దవాళ్ళు ఎవరో అంటే విన్నాను. అవునమ్మా, అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఏ? పూర్వపు విటులు వయసుమలేనన్న లాంటి వారకాంతను కన్నెత్తెన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు? మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏ జీన్స్ ప్యాంట్లట, అబ్బాసు కటింగ్లట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబరపడిపోయాను. తిల్లనా తిల్లనా నా కచి కళ్ళ చాలిదైనా అది ఎంత చిన్నదైనా తిల్లనా నా కచి కళ్ళ. ఏందమ్మా ఆపేశా? నీ తాళం ఆగిపోలేదుట బొమ్మ. నా తాళం ఆగిపోగానే నీ కాలు ఆగిపోయిందా? మరి ఆగిపోదు. నీ కాలే ఇట్లా మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులు అయినా మరి నేను ఆగిపోవాలి. లెక్క డొక్క. అవునమ్మా, సరేగానమ్మా. ఆ, ఇంతకు అబ్బాయి ఏడమ్మా? ఏ అబ్బాయి? అదేనమ్మా అల్లుడు అబ్బాయి. అల్లుడా? ఏ అల్లుడే? అదేనే ఆ భవానీ. అయ్యో, నా భవానీ శంకరం గారా? ఏందమ్మా నీ భవానీ శంకరమా? మా అంత మార్పు వచ్చిందే నీళ్ళు. ఆపమ్మా ఆపమ్మా, ఏం జరిగిందో చెప్పు. మెరికలు తిరిగిపోతున్నావు కదమ్మా తల్లి. ఏమోనమ్మా, ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జివ్వుమంటుంది. పాడు జివ్వుమని కుండగాలి కత్తిలాగు సుతింటి తీయని వేడుక మొదలైందే. వాడు పేరు చెప్పగానే జువ్వమంటుందంట, నాకు రివ్వునే కడుపులో మంట వస్తుంది. అది వయసు ప్రభావం. నీ వయసుకు అలా అనిపించడం సహజం, నాకు జువ్వు మనడం సహజం. అమ్మా, ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందులోకే వెళ్ళి ఉన్నాడు, తొందరపడి తిట్టకో. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించేది దేవుడే. తేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లో పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా, వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టలు. ఆ సైకిల్ అన్ని బాకిలలో తలో ఒకటి ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒక్కటి మిగిలిందమ్మా. ఏమిటా ఒక్కటి? అదేనమ్మా పాత పంపమ్మా. పాత పంపుతో మనకేం పని? ఎందుకంటే నువ్వు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్ర గాలి కొట్టడం అప్పడటం ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు మాటలు చెప్పి ఆ పూటకు వాడు పబ్బం గడుపు చేసిన పన్నాకు. నువ్వేమైనా పళ్ళి నుంచి ఒళ్ళప్ప చెబుతాడు, వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినములతో సోవాసం ఏమిటి పతాళించి సాగనంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతోటి చెప్పు, క్షణంలో శంకరగిరి మందిరాలు పడిచిపోతే నా పేరు. నీ సత్తా నేను ఎరుగుతుండలేవే, రేపో మాపో నేనే చెప్పేది, ఊరకుండవే. ఏమని చెప్తావమ్మా? అవును, ఏం చెప్పాలబ్బా? నేను చెప్పినట్టు చెప్పమ్మా. అలాగేనమ్మా. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి. ఓ సింతే కదా, చెప్తాను విను. యావండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పొంది, లేకపోతే మా ఇంటికి రండి. దాసినవన్నీ మీకే కాదా? డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే, మనం చేస్తున్నాం మొత్తం డబ్బు కోసమేనమ్మా. అలాగేనమ్మా. యావండి శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని మా అమ్మ చెప్పమందండి. అవునులేమ్మా, నేను చెప్పన్నాను కాబట్టి చెప్తావు, లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే? వాడు సామాన్యుడు కాదే, బిత్తరుడు అంటే వాడే. నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. సరే, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటానమ్మా, నువ్వు వాడుకొని పాడుకోమ్మా. అలాగేనమ్మా. సరే.
విరిసినది వసంతగానం వలపుల పల్లకిగా విరిసినది వసంతగానం వలపుల పల్లకిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లకిగా ప్రతివేదం మరులూరే భ్రమరనాదం రమ్మంది మోహం ఒక దాహం జతకోరే భ్రమరమయీ పరువాలవాహిని ప్రవహించీవని పులకించగాని ప్రభవించీవని అమ్మా అమ్మా ముఖ్యంగా చెప్పాల్సిన మాటే మర్చితిరి. ఏమిటే? అదేనమ్మా మనలో పెద్ద సుబ్బారావు గారు లేరు. పోయారమ్మా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు. ఈయన పోయాడా? ఆయన పోలా ఈయన పోలా. ఆయన పోయిన తర్వాత మన ఇద్దరుడి మాత్రం చేసేది పోయిద్దని చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడట. ఏ అమ్మాయి దారం వచ్చి మన వీధికి వచ్చాడట? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏం మాయరోగం వచ్చిందో వాడికి ఆ మాయరోగం వచ్చింది. ఏమిటది? చెప్తాను వినమ్మా. ఒలపు రోగము పుట్టని వాడు అమ్మా జాగ్రత్తగా వినమ్మా. అక్షరం పోతే లక్షలు పోయినట్టే. ఒలపు రోగము పుట్టని వాడు సాని వాడకే రాడు. వచ్చాడే అనుకో, వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. మరి చూస్తేను అట్లు చూచిన వాడే వాడే మన ఇంటి బంటగునే అంతేకాదమ్మా అతడు ఈ మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడతాడని విన్నా. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయి బట్టి నడమంత శ్రీ అంతే అతని వల్లే. అమ్మా ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రావంత రంగు చేశానమ్మా. ఈ తారుడంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు కూడా సమర్పించినాడే అమ్మా. రుచి తగిలిందన్నమాట. అందుట్లో నీ చెయ్యి సామాన్యమాటమ్మా. నీ చెయ్యి తగిలితే ఎర్రను కూడా ఎలక్ట్రస్తం ఎక్కినట్టే. అమ్మా 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 నా మాట విని ఆ మేడ పైకి కొంచెం హుషారుగా కనపడవే. అమ్మా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే. నువ్వు నుంచో ఈ ఆలూరులో ఏ మూల నుంచున్న తడుపు 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 బాగా కనబడతావు. నువ్వు నుంచో. నేను కనపడే మాడైతే హుషారు నుంచోవాడు ఉసూరు పంటూ పోతాడే. నిజమేలే, ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ టవర్కి సిగ్నల్ లేదుగా. మామూలు టవర్లే పని చేయటం లేదు, ఈ టవర్ ఏం పని చేసిందిలే కానీ. వయసు పోయిన తర్వాత ఎవరు పని అంతేనా? సరేలేవే, నేను ఎలా కనిపించాలో చెప్పు. చెప్తాను వినమ్మా. తక్కుచు తలుక్కు మనుచు తారవలయు నగుచు వాల్చూపులు ఎడదలు దాటవలయు. వాళ్ళు చూపులు అంటే మామూలు చూపు కాదమ్మా. ఎలా చూడాలి అమ్మా? కళ్ళజోడిది కనపడతలేదు, ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరే కాక 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. అవునమ్మా. ఇప్పుడు అమ్ముతారు రొయ్యల చెరువులన్నీ. అమ్మినట్టే ఉంది పరిస్థితి. నీకే ఇస్తారులే, చెప్పు ఎలా చూడాలి? చూపిస్తాను, జాగ్రత్త చూడు. తొందరగా చూపించవే, తొందరగా నేర్చుకోవాలి నేను. ఈ కాలు చేతి మీద చెయ్యి కంటి వైపు జాగ్రత్త చూడవే. అలా
చూడాలమ్మా. ఆ? అవునమ్మా. అబ్బా, భలే చూసేవే. అవునే. ఆ. దగ్గి సకిలించి వెనుకకు తగ్గవలయు. ఏదమ్మా ఒక్కసారి తగ్గవే. దగ్గుతా. అదేంటి ఆసుపత్రి దగ్గు. ఆ? నేను ఒకసారి తగ్గిలాగానే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోత్పుర రైతు ఆయన ఉండడం, ఆయన మీద ఒక్క వాళ్ళు చూపిసిరాని. మన జానకరామ రెడ్డి గారికే చూసుంటావు నువ్వు. ఇంకెవరో చూస్తావులే, ఆయనే పాపం సూపులకంతా పడిపోయేది. ఏం చేస్తావు, నీకు కూడా తెలిసిపోయింది నా విషయం. ఇక నీ సంగతి నాకు తెలియకపోతే పక్కింటి తెలిసిద్ది ఏమిటి? సర్లే చెప్పు, ఎలా చూసావో? దగ్గావా? దగ్గి సకిలించానే. ఏమైంది? తొందరగా వచ్చాడు మన ఇంటికి. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడేమో అని చెప్పి ఊరగా దగ్గర సకిలించానమ్మా. ఆ. నాకే క్షయరోగం ఉందనుకున్నాడో ఏమో, అమ్మ బాబోయ్, మన ఇంటికే రాకుండా మానుకున్నాడు. బాబోయ్ ప్రమాదం. అవునమ్మా. ఆ రోజు వెళ్ళిపోయినాడు, ఈ రోజు కనపడుతున్నాడు నీకు. అవునమ్మా. సరే కానమ్మా, అమ్మా. పొద్దునగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి చిత్రం రాలేదే అమ్మా. అదిగో వచ్చే. ఆ రామ్మ రా, ఇక్కడేం రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా, ముగ్గురు కలిసి మూడు ముగ్గురు ఆడారుందా. ఏమైంది? నీకెన్నిసార్లు చెప్పాను నేను బజార్ పంపిద్దానే? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి సత్యబాబు ఏమని అన్నాడేమే చెప్పు అంటే నా మాంసం కొడుకు కట్టేసా, నా సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో. ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి చిత్ర అమ్మని చేస్తుంది, చిత్ర అమ్మని అల్లరి పెడుతున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. ఎవరెవరో నన్ను అడిగింది, ఏ కూర్చోని అవ్వకూడదు, పూర్తి అడ్రస్ రాసిస్తా. సరిగానమ్మా. ఎంతమంది అడిగారే? ఒక్కరా ఇద్దరా ముగ్గురు అమ్మ 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగు తొండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకునేది, అరుగుతుందా తరుగుతుందా? సరే సరే, వాళ్ళందరూ కింద పడేశారమ్మా. అసలే కాలేజీ కూరలంట, వాళ్ళు ముందు నేను వెనక దబేలు పడేసారు, బోర్లుగా పడిపోయానే. బోర్ల పడితే ఎదర కావాలి, మట్టి వెనక ఈపుని ఎందుకు అయింది? అదే నీ అనుమానం. అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే. అబద్ధం చెప్పి అతికినట్టు ఉండాలనే. నిన్ను ఒక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దామని కూడా బొత్తుగా ఈ ఊళ్ళో నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరే సర్లే, నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటా చిన్ని సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రా ఇట్రా అన్నారే. ఏంటి ఆన్ వెళ్ళానా? అమ్మా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎగాదిగా చూసారే. అసలే బెత్తరోడు అయిపోయాడు ఈ మధ్యవాడు. అమ్మా చిత్ర, ఎగాదిగా చూశాడా, ఏమన్నా చేశాడే? నన్నేం చేయలే, లోనికి వచ్చాక నిన్నే చేస్తారంట. వాడు బాబుకే వాళ్ళ కాక ఎల్లి పడ్డాడు, ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా? పెద్ద గర్భాకి వాడి ఇంటి రావటం అనుకుంటా. మా అమ్మ ఆయన ఒక్క మాట అడిగారే. ఏమని? అక్క ఏం చేస్తుంది అని అడిగారు. నువ్వేమని చెప్పావు? మనం తెలుగు వెళ్ళవాళ్ళం కదా. ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబత్ అని చెప్పేసా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడు? అది అది సరే సర్లే, నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాట మురుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి అక్క అంబలిస్తుందిరా, నన్ను కొట్టింది. ఇలా రామ్మా. ఏదో చేస్తుంటావు నువ్వు, ఊరికే ఎందుకు కొట్టిద్ది? అమ్మా అమ్మా పట్టవలసిన చేప పైకి తెలియనది, వెతకపోయిందిగా కాలికి దిగినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అమ్మా. అమ్మా ఈ పాడు వృత్తిని చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానుకురా గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగస్థలిపై బూతులు వాడినా, వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసుండగానే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. నా మాట విన. అది కాదమ్మా, నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందే లగ్నం చేసేనే. నన్నట్టే బలవంత పెట్టకమ్మా. అమ్మా మనస్సు శ్రీకృష్ణ పరమాత్మకే ఇచ్చమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలి పెట్టాలని సంగతి. అమ్మా నేనింత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళాకోళంగా ఉందటి. అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా, కసాయి దానివే నువ్వు? ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పవే. మన కుల వృత్తి మనం చేసుకోవటం కోసం కన్న తల్లి అడిగిన మాట, నువ్వు కన్నావా తీసుకొచ్చి పెంచుకున్నావా అని అడిగింది. అమ్మా కన్న తల్లిగా చెప్తున్నానే, నా మాట వినవే. ఇది మన కుల వృత్తే, నా మాట. అమ్మా నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ డబ్బంతా తగలబెట్టేస్తాను. ఈ పాడు వృత్తి నేను చెయ్యను. నా మాట ఎన్నంటుంది. అయినా నేను ఎవరి కోసమే ఈ డబ్బు సంపాదించేది, మీకోసమేగా. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం ఈ డబ్బు? అమ్మో బతకను. నువ్వు చెప్పిన
చెప్పినట్టు చేస్తానమ్మా. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరున్నారే? నీ మాట వింటానమ్మా. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమైంది? అమ్మా నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారమ్మా? పెళ్ళి మన ఖర్చు పడరాదమ్మా. ఈ మనిషి టైంలో చూసుకుని నా దరిద్రం వదిలిపోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు ఓ బ్రాంతి షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కన భయపెట్టిట్టు కాదు తితికే. అమ్మా చిత్ర, అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు తెలవే. నీకు దండం పెడతా, నువ్వు ఏ పనైనా చెప్పు చేస్తా. పక్క మాత్రమేనమ్మా, అసలు అయినమ్మా. పక్క అయిపోతే పని ఎంత జరిగితే అది కాదే, ఊళ్ళో అందరూ చిత్రపక్కలు వేస్తుందని ఎక్కిరిస్తున్నారు. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవులో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకు పొడి పెట్టారు చెప్పమ్మా. అయితే నడు. ఏమి ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పానే? నువ్వేం చెప్పకుండానే చిన్ని సుబ్బారావు గురించి ఎలా తెలిసింది అమ్మకి? చెబితే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యలో చిత్ర ఏడవకి. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నిన్న ఇంట్లో ఉండనివ్వదు. ఆడపిల్లవు, అందునా చిన్న పిల్లవు. ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. నేటి సమాజంలో తీరెలా ఉందో తెలుసా? 60 ఏళ్ల ముసలాడని వదలట్లేదు, 9 నెలల పసికందును వదలట్లేదు. నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్నని ఏం లాభమే? ఏడవకు, ఏడవకు. లోపలికి వెళ్ళి అన్నం తిను. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా.